Hi guys, welcome back to another new video of IPDRG Learning Hub Telugu. Let's go. ఈ వీడియోలో PTCA అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఎలా కోడ్ చేస్తారు PCS కోడ్, దీంతో పాటు అడిషనల్ గా మనం కోడ్ చేయాల్సిన అదర్ ప్రొసీజర్ కోడ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. వాట్ ఈస్ PTCA? ముందుగా అబ్రివేషన్ చూస్తే పర్క్యుటేనియస్ ట్రాన్స్లుమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ. యాంజియోప్లాస్టీ అంటే ఏంటి అంటే నారోడ్ ఆర్ బ్లాక్డ్ అయిపోయిన బ్లడ్ వెసిల్స్ని డైలేట్ చేసే ఒక సర్జికల్ ప్రొసీజరే యాంజియోప్లాస్టీ అని చెప్పుకుంటాము. PTCAనే కరోనరీ యాంజియోప్లాస్టీ అని చెప్తారు, లేదా బెలూన్ యాంజియోప్లాస్టీ అని చెప్తారు. ఇక్కడ ఏమంటే మనకు నేమ్లోనే తెలుస్తుంది పర్క్యుటేనియస్ అని చెప్పి, కాబట్టి అప్రోచ్ అనేది ఆల్వేస్ పర్క్యుటేనియస్లోనే ఉంటుంది PTCAకి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ PTCA అంటే చాలా ఈజీగా చెప్పాలంటే జస్ట్ డైలేట్ చేయడము. ఏవైతే నారోడ్గా బ్లాక్ అయిపోయి ఉన్న ఆర్టరీస్ ఉంటాయో వాటిని డైలేట్ చేస్తారనమాట. డైలేషన్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఎక్స్పాండ్ చేయడము అనమాట. అవి నారోగా దగ్గరకు ఉన్నట్లు అయిపోతాయి అక్కడ ప్లాక్స్ ఫామ్ అవడం వల్ల. వాటిని కొంచెం వెడల్పుగా అయ్యేలాగా చేస్తారు అనమాట. ఎక్స్పాండింగ్ ఆఫ్ ఆరిఫైస్ ఆర్ ట్యూబులర్ బాడీ పార్ట్ అని చెప్పి చెప్పుకుంటాము. ఎక్స్పాండ్ చేయడంతో పాటు సమ్టైమ్స్ స్టెంట్స్ అనేవి కూడా ప్లేస్ చేస్తారు. కొన్నిసార్లు ఓన్లీ డైలేషన్ మాత్రమే చేస్తారు, స్టెంట్స్ అనేవి ప్లేస్ చేయరనమాట. మీరు అక్కడ పిక్చర్ గమనించినట్లయితే అంటే ఎలా పర్ఫామ్ చేస్తారు PTCA అంటే ఫస్ట్ ఇమేజ్ చూడండి. అక్కడ బ్లడ్ ఫ్లో జరగడానికి ఫ్రీగా లేదు, ఎందుకంటే కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అయ్యి నారోగా అయిపోయింది, అక్కడ ప్లేస్ అనేది సరిగ్గా లేదు. సో ఎప్పుడైతే యాంజియోప్లాస్టీ పర్ఫామ్ చేస్తారో జస్ట్ సెకండ్ ఇమేజ్ చూడండి ఎలా గైడ్ వైర్ అనేది పాస్ చేశారు. తర్వాత థర్డ్ ఇమేజ్ గమనిస్తే లోపల ఉన్న బెలూన్ని ఎక్స్పాండ్ చేస్తారనమాట. అప్పుడు అక్కడ ఫస్ట్ పిక్చర్కి థర్డ్ పిక్చర్కి డిఫరెన్స్ చూడండి, అవి అనేది డైలేట్ అవుతున్నాయి అన్నమాట. దగ్గరకు ఉన్నాయి ఇంతకుముందు, ఇప్పుడు వచ్చేసి డైలేషన్ అనేది జరుగుతుంది. అక్కడ ఫోర్త్ ఇమేజ్ చూసినట్టయితే ఆడ ఇన్ఫ్లేమ్ చేసి ఉంటారు కదా బెలూన్ని, దాన్ని బయటికి తీసేస్తారు, స్టెంట్ అక్కడే రిమైన్ అక్కడే ప్లేస్లో ఉంటుందన్నమాట. సమ్టైమ్స్ స్టెంట్ పెడతారు, సమ్టైమ్స్ పెట్టరు. మీరు చూస్తున్నది స్టెంట్ పెట్టిన ఇమేజ్. ఇప్పుడు PCS కోడ్ ఎలా ఇవ్వాలి PTCAకి అనేది తెలుసుకుందాము. మనకు PCSలో 7 క్యారెక్టర్స్ ఉంటాయి. సర్జికల్ ప్రొసీజర్ కాబట్టి క్యారెక్టర్ 1లో సెక్షన్ కింద మెడికల్ అండ్ సర్జికల్ తీసుకుంటాము. క్యారెక్టర్ 2లో వచ్చేసి బాడీ సిస్టమ్ హార్ట్ రిలేటెడే కాబట్టి కరోనరీ ఆర్టరీస్ అంటే హార్ట్ అండ్ గ్రేట్ వెజిల్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ క్యారెక్టర్ 3 రూట్ ఆపరేషన్. ఇందాకే చెప్పాను మీకు PTCA యాంజియోప్లాస్టీ అంటేనే డైలేషన్ అని, కాబట్టి రూట్ ఆపరేషన్ డైలేషన్. తర్వాత క్యారెక్టర్ 4 వచ్చేసి బాడీ పార్ట్. కరోనరీ యాంజియోప్లాస్టీ అంటున్నారు కదా, నేమ్లోనే ఉంది కరోనరీ ఆర్టరీస్ వస్తాయన్నమాట. కాకపోతే బాడీ పార్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్టరీస్ చేస్తున్నారు అనేది మనము బాడీ పార్ట్ కింద తీసుకుంటాం అన్నమాట. ఒక ఆర్టరీకి పర్ఫామ్ చేస్తున్నారా, 2 ఆర్టరీస్కి పర్ఫామ్ చేస్తున్నారా అనేది నెంబర్ ఆఫ్ ఆర్టరీస్ని బాడీ పార్ట్ కింద కన్సిడర్ చేసుకుంటాము. 5 నేమ్లోనే ఉంది, ఇందాకే చెప్పాను, పర్క్యుటేనియస్ ట్రాన్స్లుమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ. కరోనరీ ఆర్టరీస్కి పర్క్యుటేనియస్ రూట్ ద్వారా పర్ఫామ్ చేస్తున్నారు. సో అప్రోచ్ కూడా తెలిసిపోయింది పర్క్యుటేనియస్. తర్వాత 6 క్యారెక్టర్ వచ్చేసి డివైజ్. సమ్టైమ్స్ ఓన్లీ డైలేషన్ మాత్రమే చేసి వదిలేస్తారు, సమ్టైమ్స్ స్టెంట్ అనేది ప్లేస్ చేస్తారు. ఆ స్టెంట్లో కూడా డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ ఉంటుంది, సమ్టైమ్స్ డ్రగ్ ఎల్యూటింగ్ కాకుండా నార్మల్గా ఉండే స్టెంట్ కూడా పెడతారు, నాన్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ అని చెప్పి చెప్తాము. లాస్ట్ క్యారెక్టర్ నో క్వాలిఫైర్ అనమాట. క్వాలిఫైర్ ఏమి ఉండదు మ్యాక్సిమం, సమ్టైమ్స్ కొన్ని దాంట్లో బైఫర్కేషన్ ఉంటుంది. అలా చేశారు అని చెప్తే అది తీసుకుంటాం, లేదంటే నో క్వాలిఫైయర్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అడిషనల్ ప్రొసీజర్స్ ఏం కోడ్ చేయాలి PTCAతో పాటు అంటే ఖచ్చితంగా కోడ్ చేయాలి అని కాదు, పర్ఫామ్ చేసినట్టు ఉంటే అప్పుడు మనము ఖచ్చితంగా వీటిని కోడ్ చేయాలి. ఎందుకంటే అవి PTCAలోనే ఇంక్లూడ్ అవ్వవు కాబట్టి సపరేట్గా దాంతోపాటు వీటికి కూడా ప్రొసీజర్ కోడ్స్ అనేవి ఇవ్వవలసి ఉంటుంది. అవి ఏంటివి అంటే కాథెటరైజేషను, యాంజియోగ్రాము, వెంట్రిక్లోగ్రఫీ, TEE మెయిన్గా ఇవి కూడా పర్ఫామ్ చేస్తారనమాట PTCA చేసేటప్పుడు. సో అది చేసేటప్పుడు ఇవి కూడా చేసినారు కదా, హార్ట్ రిలేటెడ్ కదా అని చెప్పి వదిలేకూడదు, వీటిలను కూడా సపరేట్గా ప్రొసీజర్ కోడ్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు ప్రొసీజర్ని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే
ఆర్సీఏ రైట్ కరోనరీ ఆర్టరీ యాంజియోప్లాస్టీ చేసి డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ అనేది పెట్టారు. లెఫ్ట్ సర్కంఫ్లెక్స్లో యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ పెట్టారు. ఇక్కడ చూడండి, ఒక సైడ్ 1 ఆర్టరీకి డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్తో పర్ఫామ్ చేశారు, ఇంకొక ఆర్టరీలో ఓన్లీ స్టెంట్ ప్లేస్ చేశారు. ఇప్పుడు ప్రొసీజర్ ఎలా ఇవ్వాలో చూద్దాం వీడియోలో. పీటీసీఏ అని సెర్చ్ చేయగానే ఇదిగోండి, సమ్ టైమ్స్ బైపాస్ జరిగిన వాటిలో కూడా మళ్ళీ స్టెంట్ అనేది ప్లేస్ చేస్తారు. అలాంటప్పుడు మనం కరోనరీ బైపాస్ గ్రాఫ్ తీసుకుంటాము. ఇప్పుడు మనం చూస్తున్న ఎగ్జాంపుల్లో ఓన్లీ యాంజియోప్లాస్టీ విత్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ అండ్ ఇంకొకటి జస్ట్ స్టెంట్ అని మెన్షన్ చేశారు. కాబట్టి మనము ఇక్కడ అదర్ ఆర్ అన్స్పెసిఫైడ్ అని చెప్పి తీసుకోవచ్చు. కింద థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇదిగోండి, ఏమడుగుతుంది, యాంజియోప్లాస్టీ అనేది డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్తో చేస్తున్నారా, నాన్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్తో చేస్తున్నారా, లేదా ఓన్లీ యాంజియోప్లాస్టీ మాత్రమే చేస్తున్నారా అని 3 ఆప్షన్స్ వస్తాయి. మనకు ఒక ఆర్టరీ వచ్చేసి డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్, ఇంకొకటి వచ్చేసి నాన్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్. అంటే ఓన్లీ స్టెంట్ అంటే నాన్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్తో తీసుకుంటాము. అలాగా ఇక్కడ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ సెలెక్ట్ చేశాను. నెంబర్ ఆఫ్ స్టెంట్స్, ఎన్ని స్టెంట్స్, ఒక స్టెంటే ప్లేస్ చేశారు కాబట్టి 1 స్టెంట్. ఎన్ని ఆర్టరీస్, ఓన్లీ 1 ఆర్టరీ కాబట్టి 1 ఆర్టరీ సెలెక్ట్ చేసుకుంటాము. క్వాలిఫైయర్, నో క్వాలిఫైయర్. తర్వాత ఇంకా ఏమైనా చేశారు కదా. ఇప్పుడు ఓన్లీ మనము ఆర్సీఏ రైట్ కరోనరీ ఆర్టరీ దగ్గర చేసిన యాంజియోప్లాస్టీ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్కి మాత్రమే కోడ్ ఇచ్చాము. ఇప్పుడు రిమైనింగ్ లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ దగ్గర కూడా చేశారు కదా, దానికి ఇస్తున్నాము. ఇక్కడ నాన్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. ఎన్ని స్టెంట్స్ ప్లేస్ చేశారు, అక్కడ కూడా ఓన్లీ 1 స్టెంటే కాబట్టి 1 సెలెక్ట్ చేసుకుంటాము. ఓన్లీ 1 ఆర్టరీలోనే కాబట్టి కరోనరీ ఆర్టరీ 1 ఆర్టరీ. తర్వాత నో క్వాలిఫైయర్. ఇంకా ఏమన్నా చేసింటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, లేదు అంటే లేదు. నో మోర్ స్టెంట్స్ అంటే నో మోర్ ప్రొసీజర్స్ క్లిక్ చేయాలి. ఇలాగా చూడండి, 2 కోడ్స్ వచ్చేసాయి. ఒకటి డైలేషన్ ఆఫ్ కరోనరీ ఆర్టరీ, 1 ఆర్టరీ విత్ డ్రగ్ ఎల్యూటింగ్ ఇంట్రాల్యూమినల్ డివైస్ పర్క్యూటేనియస్ అప్రోచ్. ఇంకోటి డైలేషన్ ఆఫ్ కరోనరీ ఆర్టరీ 1 ఆర్టరీ విత్ ఇంట్రాల్యూమినల్ డివైస్ అంటే స్టెంట్ అనే మీనింగ్ అన్నమాట, పర్క్యూటేనియస్ అప్రోచ్. ఈ 2 కోడ్స్ అనేవి మనకు వస్తాయి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ స్టెంట్స్ అనేవి నేను లిస్ట్ ఇస్తున్నాను. అంటే డ్రగ్ ఎల్యూటింగ్ కింద మనకు ప్రతిసారి ప్రొసీజర్లో డైరెక్ట్గా డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ ప్లేస్ చేస్తున్నాము అని చెప్పరు. ఎండోవర్ ప్లేస్ చేసాము, టాక్సెస్ ప్లేస్ చేసాము అన్నట్టు చెప్తారు. కాబట్టి ఫస్ట్ వాటి నేమ్స్ మనకు తెలియాలి కదా. గూగుల్లో అయినా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, లేదు నోట్ చేసుకుంటా అంటే చేసుకోండి. ఇక్కడ పెట్టాను డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ ఏవి వస్తాయి, నాన్ డ్రగ్ ఎల్యూటింగ్ ఏవి వస్తాయని. అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇంతటితో పీటీసీఏ అంటే ఏంటి, దాన్ని ఎలా కోడ్ చేయాలి అనేది తెలుసుకున్నారు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఐపీడీఆర్జీ లెర్నింగ్ హబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.